అందరికీ నమస్కారం. మా యమునా పుష్కరాల యాత్రలో భాగంగా మార్కాపురం నుంచి హైదరాబాద్ వరకు మా కార్ జర్నీ అనేది ఎలా సాగింది, ఏంటి అంతా అయితే వీడియో తీశానండి నేను మీతో పంచుకోవాలని. కానీ ఆ వీడియో మొత్తం వాయిస్ అంతా ఇచ్చేసిన తర్వాత మీతో షేర్ చేద్దామని అనుకునే టైంకి టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో అయితే ఓపెన్ అవ్వలేదండి. నిజంగా నాకు చాలా బాధగా అయితే అనిపించిందండి. ఎందుకంటే ఆ వీడియోలో నేను మంచి మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని చాలా మంచిగా అయితే వీడియోని అయితే రెడీ చేశానండి. కానీ ఆ వీడియో అనేది ఓపెన్ అవ్వడం లేదు. చాలా ట్రై చేశానండి. ఒక 1 డే అంతా నేను ఆ వీడియో కోసం అయితే రికవర్ అవుతుందేమోనని ట్రై చేశాను. కానీ అది రికవర్ అవ్వలేదండి. నాకైతే చాలా బాధగా ఉంది. ఈరోజు వచ్చేసరికి హైదరాబాద్ నుండి ఆగ్రా వరకు మా విమాన ప్రయాణం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మీ ముందుకైతే నేను వీడియో రూపంలో అయితే తీసుకొచ్చానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. మా బాబుకి అయితే ఇది మొదటి ప్రయాణం అండి, విమాన ప్రయాణం. మా అమ్మ నాన్నకైతే ఇది రెండోసారి అండి. ఈ అందమైన ప్రయాణాన్ని కలిసి అయితే ఆస్వాదిద్దామండి. ప్రయాణానికి ముందు అన్ని వస్తువులు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకొని సూట్ కేసులు అన్నీ రెడీ చేసుకున్నామండి. మళ్ళీ ఏదైనా మర్చిపోతామేమోనని మళ్ళీ ఒకటికి 2 సార్లు అయితే మంచిగా అయితే ఇంటి దగ్గర అయితే చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్న తర్వాత లగేజ్ అంతా బయట పెట్టేసుకున్నామంటే అందరం ఎక్కువ మంది వెళ్ళడం కాబట్టి అందులో పిల్లలతో వెళ్ళడం కాబట్టి సూట్ కేసులు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. అందుకోసమని అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా, ఎన్ని లగేజెస్ ఉన్నాయి అన్నీ అయితే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకున్నామండి. చెక్ చేసుకొని బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నారండి. మా బాబు అయితే ఫస్ట్ జర్నీ కాబట్టి వాడు ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాడండి. ఇంత పెద్ద యాత్రకి బయలుదేరుతున్నామన్న ఆనందం అయితే అందరి ముఖాలు అయితే కనిపించిందండి. మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి మా మామయ్య అయితే వచ్చారండి. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. మామయ్య వర్క్స్ అన్ని పక్కన పెట్టి మా కోసం రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. తర్వాత వచ్చరికి కార్ డ్రైవ్ చేసిందసరికి మామయ్య వాళ్ళ కొడుకేనండి. నిజంగా చాలా స్మూత్గా చాలా బాగా అయితే డ్రైవ్ చేశాడండి. లగేజ్ మొత్తం అయితే కారులో సర్దేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వైపు అయితే మా ప్రయాణం అనేది మొదలు పెట్టాము. మార్గం అంతా అందమైన రోడ్లు, ప్రయాణ ఉత్సాహము అలా వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నామండి. మాట్లాడుకుంటూనే ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసిందండి. నిజంగా చాలా బాగా అయితే జరిగిందండి జర్నీ అనేది మాకు. తర్వాత ఈ వీడియోలో వచ్చరికి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి కొంత భయం అయితే ఉంటుంది కదండి. అంటే ఎలా వెళ్ళాలి ఏంటి, చెకింగ్స్ అనేవి ఉంటాయి, అవన్నీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటిని, అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించబోతున్నానండి. మీకు ఒక యాప్ గురించి అయితే చెప్తానండి. యాప్ అనేది పెట్టుకున్నారు అని అంటే దాంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే మనం ఎటువంటి చెకింగ్స్ అనేవి లేకుండా మనమైతే సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఆ యాప్ ఏంటి, అది ఎలా చేసుకోవాలి, దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నీ అయితే వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చిందని అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చరికి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్న తర్వాత లగేజ్ అంతా అయితే ట్రాలీలో పెట్టేసుకొని మా మామయ్యకి అయితే బాయ్ చెప్పేసి లోపలికి అయితే బయలుదేరామండి. ఇదిగోండి మా బాబు అయితే వెళ్తున్నాడు చూడండి. మా బాబు మా నాన్న ఇద్దరు కలిసి అయితే ముందుకు వెళ్తున్నారు. అలా అందరం లగేజ్ అయితే తీసేసుకొని ముందుకైతే వెళ్తున్నామండి. మీకు ఒక యాప్ గురించి చెప్తానన్నాను కదండి, దాని గురించి అయితే చెప్తానండి. ఒక ఉపయోగకరమైన విషయం అయితే మీతో పంచుకోబోతున్నానండి. అది వచ్చరికి డిజీ యాత్ర అండి. యాప్ వచ్చరికి డిజీ యాత్ర అనేది ఏంటి అంటే భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించిన ఒక డిజిటల్ ఫెసిలిటేషన్ సిస్టమ్ అండి. అది ముందుగానే యాప్లో ఆధార్ వివరాలు, ఫేస్ వెరిఫికేషను, ఫ్లైట్ టికెట్ వివరాలు అన్నీ మనము అక్కడ ఇచ్చేయాలండి. అలా ఇచ్చేస్తే మన బోర్డింగ్ పాస్ కానీ ఐడి కానీ చూపించాల్సి వస్తుందండి. ఎక్కువ బోర్డింగ్ పాస్ అడుగుతారు, ఆధార్ కార్డు అవి చూపించమంటారు కదా. ఆ వెరిఫికేషన్ అనేది లేకుండా మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చండి. ఎయిర్పోర్ట్లో ఉన్న డిజీ యాత్ర గేట్ల వద్ద మన ముఖాన్ని అనేది స్కాన్ చేయాలండి. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా అయితే వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోతేనే మన లోపలికి అయితే ఎంట్రీ ఉంటుందండి. అది చాలా సింపుల్ కదండి. జస్ట్ మన ముఖాన్ని అయితే స్కాన్ చేసేసుకుంటేనే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదంటే కన్నా మన ఆధారు, మన ఫ్లైట్ టికెట్ అవన్నీ చూపించాలన్నమాట. తర్వాత కొంచెం లోపలికైతే మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాక బోర్డింగ్ పాస్ అనేది చూపించాల్సి వస్తుంది. దీంతో ప్రవేశం అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. పెద్ద క్యూ
క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించేవారు, తరచూ విమానాల ప్రయాణాలు చేసేవారు, అలానే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతిసారి చూపించాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ యాప్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. అయితే ఇక్కడ ఏమైందంటే మా బాబుకి అయితే ఆధార్ కార్డు అనేది లేదండి. ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలండి. మా బాబుకి అయితే ఆధార్ కార్డు లేదు. అందుకోసం అని చెప్పి నేనైతే మామూలుగా చెకింగ్ తోటే వెళ్ళానండి. నేను, మా బాబు, మా తమ్ముడు, మాకు తోడుగా మా తమ్ముడు అయితే ఉన్నాడు, మా తమ్ముడు, మా పాప, మేము నలుగురం అయితే నార్మల్ చెకింగ్స్ తోటే వెళ్ళాం. మిగతా వాళ్ళందరూ డిజి యాత్ర చేసుకొని దాంట్లో అయితే వెళ్ళారండి. ఇది చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, కానీ ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అండి. బాబుకి ఆధార్ కార్డు లేదు కాబట్టి మేమైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే చూపించామండి. అలాగే ఆధార్ కార్డులు, ఫ్లైట్ టికెట్లు చెక్ చేసి మనల్ని అయితే లోపలికి పంపిస్తారండి. మనం బర్త్ సర్టిఫికేట్, బాబుది అయితే బర్త్ సర్టిఫికేట్ చూపించాము. మేము వచ్చేసరికి ఆధార్ కార్డు, మొబైల్లో ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చెక్ చేసి మనకి లోపలికి అయితే అనుమతిస్తారండి. లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్కి అయితే సెక్యూరిటీ స్కాన్ అనేది జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తామండి. తర్వాత చెక్ ఇన్ లగేజ్ ఉంటుంది కదండి, ఆ కౌంటర్కి అయితే వెళ్ళామండి. అక్కడ కియాస్కో మిషన్ అని ఉంటుందండి. అది ఏంటి అని అంటే నేను మీకు ముందు చూపించాను. ఆ మిషన్లో వచ్చేసరికి అంటే మనం ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేసుకొని మన లగేజ్ అయితే అంటే మనకి లగేజ్కి ఇన్ని కేజెస్ అని ఇస్తారు కదా, ఒక్కొక్క లగేజ్కి ఒక్కొక్క పర్సన్ కింద అయితే పెట్టేసుకుంటామండి. అలా పెట్టేసుకుంటే మనకు ఒక ట్యాగ్ అనేది వస్తుంది. ఆ ట్యాగ్ని వచ్చేసరికి సూట్ కేస్కి అయితే అంటించేసి మనం తీసుకున్న లగేజ్కి కౌంటర్లో స్కాన్ చేయగానే మన లగేజ్ అనేది నేరుగా అయితే ఫ్లైట్లోకి అయితే పంపించేస్తారండి. తర్వాత ఆ విధంగా మనం ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే మనం తీసుకున్నాము అని అంటే ఒక్కొక్క లగేజ్కి ఒక్కొక్క పేరుతోటి అయితే మనకి సరిపోతుందండి. లగేజీ అంటే ఎక్కువ లగేజ్, ఎక్స్ట్రా లగేజ్ అలా లేకుండా మనం అలా స్కాన్ చేసేసుకొని ఒక్కొక్క లగేజ్కి అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది డైరెక్ట్గా మనకి ఫ్లైట్ దగ్గరికి అయితే వాళ్ళైతే పంపించేస్తారు. అక్కడే బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నామండి. డిజి యాత్ర ఉపయోగించిన వారు ప్రతి చెక్ పాయింట్ దగ్గర అయితే బోర్డింగ్ పాస్ అనేది చూపించాల్సి వస్తుంది. బోర్డింగ్ పాస్ అనేది డిజి యాత్ర చేసుకుంటే పర్లేదండి, లేదంటే కన్నా మనం బోర్డింగ్ పాస్ అనేది చూపిస్తూ ఉండాలి. అలా అయితే మేము ముందుకైతే వెళ్ళామండి. ఫస్ట్ అయితే లగేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక కౌంటర్లో అయితే కష్టమని ఒక 2 కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు ఒక కౌంటర్లో, మా అన్నయ్య ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ అంతా అయితే పంపించేశారండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ మాదిరి ఉంటాయి చూడండి, అలాంటివి అయితే ఎలా ఉండదండి, అలాంటివి అనేవి తీసుకోదు. అంటే మినిమం ఇంత కేజీ అని ఉంటుంది, ఆ కేజీ ఉంటేనే మనకి ఎలా ఉంటుంది, లేదంటే మనమే తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి మా బోర్డింగ్ పాస్లు అండి. బోర్డింగ్ పాస్లు అయితే తీసేసుకున్నాము సక్సెస్ఫుల్గా. తర్వాత అసలు దారిలో వెళ్తూ ఉంటే కొన్ని విమానాలు అయితే బాగా కనిపించాయండి. వాటిని అయితే కెమెరాలో అయితే బంధించకుండా ఉండలేకపోయాను. అందుకోసమనే మీకు కూడా చూపిద్దామని కెమెరాలో బంధించేసి మీకు చూపించేస్తున్నానండి. అసలు బోర్డింగ్ పాస్ పై వచ్చేసరికి మనం ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది ఫ్లైట్ అన్నీ అయితే ఉంటుందండి. ఆ గేట్ దగ్గరికి అయితే మనం వెళ్ళి వెయిట్ చేసాము అని అంటే మనల్ని అయితే టయానికి అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. అనౌన్స్ చేసినప్పుడు మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం మాకైతే టైం ఉంది కాబట్టి జస్ట్ అలా కొంచెం సేపు అయితే అక్కడ టైం పాస్ చేసేసి కొంచెం ముందుకైతే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసరికి మాకైతే చెప్పాను కదా చెకింగ్స్ అన్నీ ఉంటాయని. ఇప్పుడు మేము చెకింగ్ కోసం అయితే వెళ్తున్నామండి. ఈ చెకింగ్ చేసే దగ్గరే మనకు వచ్చేసరికి మనవి మొబైల్స్ అవన్నీ ఉంటాయి కదండి, ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, బెల్ట్ కానీ, వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే అండి ఒక ట్రేలో అయితే వేసేయాలండి. ఒక ట్రేలో అనేది వేసేస్తే వాళ్ళు చెకింగ్స్ అనేవి చేస్తారు. అలానే మన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ చెకింగ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయండి. ఇక్కడైతే అన్ని చెకింగ్స్ కోసం అయితే అన్నీ ఇచ్చేసామండి. చెకింగ్ అంతా అయితే అయిపోయింది. మాకైతే పౌడర్ డబ్బా పెద్దది తీసుకొని వెళ్ళామండి. పెద్ద పౌడర్ డబ్బా అసలు తీసుకెళ్ళకూడదండి. పోయేటప్పుడు అయితే పెద్ద పౌడర్ డబ్బా అలౌ చేశారు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అయితే చిన్న పౌడర్ కూడా అలౌ చేయలేదండి, వాళ్ళైతే తీసేసుకున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మన పెద్ద సూట్ కేసులు ఉంటాయి కదండి, వాటిల్లో వేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. సెక్యూరిటీ అయితే పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకైతే వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక ఫెసిలిటీ అయితే ఉందండి హైదరాబాద్లో. ఏంటంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా మన గేట్ నెంబర్స్ అనేవి చాలా దూరంగా అయితే ఉంటాయి కదండి, కొంచెం నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఒక బస్ అనేది ఏర్పాటు చేశారండి. సపరేట్గా ఒక వెహికల్ అనేది ఉంటుంది. ఆ వెహికల్లో అయితే మనకి డ్రాప్ చేస్తారండి. అదైతే చాలా బాగా అయితే అనిపించింది. కానీ ఢిల్లీలో అయితే నాకైతే అదైతే కనిపించలేదండి. తర్వాత వచ్చేసరికి ఎయిర్పోర్ట్లో షాపింగ్ ఉందండి. నార్మల్గా లేదండి, నిజంగా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ చూడడం వరకేనండి, ఒక్కటి కూడా తీసుకోలేమండి అస్సలు. అంత కాస్ట్ అయితే ఉంటుందండి, చాలా కాస్ట్ ఉంటుందండి. ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను. ఇది వచ్చేసరికి
ఎస్కలేటర్ మాదిరే ఉంటుందండి. జస్ట్ మనము నించుంటే చాలండి అదే వెళ్తూ ఉంటుంది. కొంతమంది మామూలుగా ఎక్కువ దూరం నడవలేకుండా అలా ఉండే వాళ్ళకి వెహికల్ ఉంటుంది. కొంతమంది కావాలని అనుకుంటే జస్ట్ అలా నించుంటే చూస్తున్నారు కదండి, మెట్లు కూడా ఏమి ఉండవండి, జస్ట్ నించుంటే అదే వెళ్తూ ఉంటుందండి. దాంట్లో మనం నడవచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. అలా షాపింగ్స్ అనేవి చూసుకుంటూ అయితే బయలుదేరామండి. షాపింగ్స్ గురించి చెప్తా అన్నా కదా, జస్ట్ చూడడం వరకేనండి ఎయిర్పోర్ట్లో షాపింగ్ అనేది. మనం ఒక్కటి కూడా కొనలేమండి, ఎందుకంటే అంత కాస్ట్ అయితే ఉంటుందండి. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మా ఫాదర్ అయితే మామూలుగా పెద్దవాళ్ళకి కాఫీ అనేది అలవాటు ఉంటుందండి. సరే అని చెప్పి ఒక కాఫీ అయితే తీసుకున్నానండి. లిటరల్లీ 250 రూపీస్ అండి. నిజంగా సరే 250 రూపీస్ పెట్టి మనం మంచిగా కాఫీ టేస్టీగా తాగామనుకో మనకు అది కూడా అనిపించదండి. కానీ జస్ట్ వాటర్ అండి, వాటర్లో జస్ట్ కొంచెం పొడి వేసి ఇచ్చారండి. అస్సలు బాగాలేదండి. ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో కాఫీలు టీలు అలాంటివి ట్రై చేద్దామంటే అస్సలు ట్రై చేయొద్దండి. మనం కాస్ట్ పెట్టిన దానికి కదా, టేస్ట్ అనేది బాగలేకపోతే బాగోదండి, మనకు అస్సలు బాగా అనిపించదు. అలా అయితే అనిపించిందండి. అస్సలు టేస్ట్ బాగాలేదండి. మా ఫాదర్ అయితే అస్సలు తాగలేకపోయారు. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ మిస్ అయింది. నిజంగా అస్సలు బాగోదండి. ఏమున్నా సరే బయటే వెళ్ళండి, లోపలైతే ఏం తీసుకోలేము, తీసుకున్నా అవి బాగోవు. తర్వాత మా గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటే మా పిల్లలకైతే ఒక ప్లే జోన్ కనిపించిందండి. మామూలుగానే పిల్లలు ఆగారు, ఇంకా ప్లే జోన్ కనిపిస్తే ఆగుతారా? మా వాడైతే అల్లాడిచ్చేస్తున్నాడు చూడండి. ప్లే జోన్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మాకు కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉందండి, వీళ్ళతో ఎట్లా చేయాలి అని అనుకున్నాము. కానీ ముందుకెళ్తే నా ప్లే జోన్ కనిపించేసరికి ఆనందం వేస్తుందండి. ఎందుకంటే పిల్లలు ప్లే జోన్లో ఆడతారు కాబట్టి మనల్ని అంతగా ఇబ్బంది పెట్టరు. అందుకోసమని కొంతసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. కొద్దిసేపటికైతే బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. బోర్డింగ్ పాస్ చూపించి ఒక్కొక్కరుగా విమానం వైపు అయితే వెళ్ళామండి. విమానం ఎక్కే ముందు అందరం కలిసి కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మా జీవితంలో మరో అందమైన జ్ఞాపకంకి మొదటి అడుగు అయితే వేసామండి. మా బాబుకి వచ్చేసరికి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. నిజంగా వాడైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి అసలు ఏం తెలియదు కదా, చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్లైట్లో వెళ్తున్నామంటే వాడికి ఎంత ఆనందం వేసిందంటే చాలా ఆనందం వేసింది. వాడి కళ్ళల్లో అయితే అది చూసానంటే నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మామూలుగా మనకి దూరంగా ఉంటే ఫ్లైట్ అనేది వెహికల్ అయితే ఉంటుందండి, మాకైతే కనెక్టింగ్ ఇచ్చేసారు కాబట్టి లోపల నుంచి అలా వెళ్ళిపోతే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తామండి. మేము వెళ్ళేటప్పుడు వచ్చరికి ఇండిగో ఫ్లైట్లో అయితే వెళ్ళామండి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది పడ్డామండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. మేము అక్కడ కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాము. అలాంటి ఇబ్బందులు పడకుండా మనము ట్రిప్లకు వెళ్ళాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని వీడియోస్ అయితే వస్తాయండి. స్కిప్ చేయకుండా మీరైతే ఫాలో అవ్వండి. మా అమ్మ నాన్నకైతే ఇది రెండోసారి అండి విమాన ప్రయాణము. ఈసారి మాత్రం వాళ్ళ కొడుకు వాళ్ళని విమానంలో తీసుకెళ్తున్నాడని ఆనందం వాళ్ళ కళ్ళలో అయితే స్పష్టంగా కనిపించిందండి. ఆ క్షణం మా కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా అయితే అనిపించింది. మా వాడైతే విండో సీట్ నుంచి పక్కకు రాకుండా నేను విండో సీట్లోనే కూర్చుంటానని విండో దగ్గర అయితే కూర్చున్నాడు. కొంచెం సేపటిగా నిద్రపోయాడు. విమానం నెమ్మదిగా రన్వే వైపు అయితే ముందుకు కదిలి కొద్దిసేపటికి ఆకాశంలోకి అయితే ఎగిరిందండి. కిటికీ బయట మేఘాలు, కింద చిన్న చిన్న ఇల్లు, రోడ్లు, ప్రతి దృశ్యము కూడా ఎంతో అద్భుతంగా అయితే అనిపించిందండి. ఫ్లైట్లో పిల్లలు ఉన్నారు కదండి, ఊరుకుంటారా? మాకు మకానా కావాలంటే మకానా అయితే తీసుకున్నామండి. ఒక 200 గ్రామ్స్ ప్యాకెటేనండి, చిన్నదే 200 రూపీస్ అంటండి. 2 ప్యాకెట్స్ తీసుకుంటే 2 బటర్ మిల్క్స్ అయితే ఇచ్చారండి, 2 గ్లాసెస్ ఆఫ్ బటర్ మిల్క్. నిజంగా టూ కాస్ట్లీ అండి ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత మా విమానం అయితే విజయవంతంగా ఆగ్రా ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిందండి. ఇలా మా యమునా పుష్కరాల యాత్రలో మరో అందమైన అధ్యయనం అయితే ప్రారంభమైంది. తర్వాత వీడియోలో ఆగ్రా నగరంలో మా మొదటి అనుభవాలు, అక్కడి నుంచి మేము బృందావనంకి మా ప్రయాణం, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన క్షణాలు మీకోసం అయితే ఎదురు చూస్తున్నాయి. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.